విక్రమ్ పోలా గారు ఈ పుస్తక రచయిత విక్రమ్ పోలా గారు. అలాగే ఈ పుస్తకానికి ఆడియో రూపంలో వారి కంఠం ఇచ్చిన శ్రీమతి గాయత్రి గారికి, మీ విక్రమ్ గారు మీరు నాకు కొంత పర్మిషన్ 2 మాటలు చెప్పాలి పుస్తకంలో నుంచి, చెప్పచ్చు కదా? ఒక పక్క అమ్మగారు క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్న వేళ, ఇంకో పక్క నాన్నగారు గుండె ఆపరేషన్ జరిగిందండి 1984లో. నేను అప్పుడు అమెరికాలో ఉన్నాను. టెక్సస్ హ్యూస్టన్లో డెంటల్ కూలి గారు సర్జరీ చేశారు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారండి. అప్పుడు డాక్టర్ గారు 3 నెలల పాటు మీరు రెస్ట్ తీసుకోవాలి, చాలా మేజర్ సర్జరీ అయింది, ఎటువంటి స్ట్రెస్ మీరు తీసుకోకూడదని చెప్పడం జరిగింది నాన్నగారిని. ఎందుకంటే ఆయన 1 కాదు 2 కాదండి 3 కూడా కాదు, ఏకంగా 4 బైపాస్లు జరిగిందండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మీకు తెలిసిన విషయంగా ఆయన చాలా మండోడు, ఆయన జగముండి ఎన్టీఆర్ అదే ముందు ఆయన నడిపించింది. ఇంతటి అద్భుతమైనటువంటి ఘట్టం ఏదైతే ఉందో, అంటే ఒక రకంగా చరిత్రని ఒక మలుపు తిప్పినటువంటి ఘట్టం ఏదైతే ఉందో, దాన్ని ఎవరూ కూడా మర్చిపోకుండా భవిష్యత్ తరాల వారికి అసలు సంకల్పం అంటే ఎలా ఉంటుంది, సంకల్ప బలం ఏ దిశగా మనని తీసుకువెళ్ళగలదు అనేటువంటి విషయాన్ని తెలియపరిచేటువంటి ఈ అద్భుతమైనటువంటి సంఘటనని భవిష్యత్ తరాల వారికి తెలియజేయాలంటే పఠనం మాధ్యమంగా బహుశా మనలాంటి వాళ్ళు రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు చదువుకుంటామేమో, కానీ భవిష్యత్ తరాల వారు ఎక్కడైతే వారు డిజిటల్ మాధ్యమానికి వారు అలవాటు పడుతున్నారో ఆ మాధ్యమంగా వారికి చరిత్ర తెలియజేయాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో, నేను నిజంగా ఇవాళ వేదిక మీద నుండి జనార్దన్ గారిని, విక్రమ్ గారిని, వారి ఇరువురిని, వారికి సహకరించిన వారిని అందరికీ కూడా నా అభినందనలు నేను తెలియజేస్తున్నాను.